తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సింగరేణి అధికారుల సంఘం చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో సింగరేణి RG1 GM కార్యాలయం ఎదుట సింగరేణి అధికారుల సంఘం చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలో 5వ రోజు మహిళా అధికారులు దీక్షలో పాల్గొని తమ నిరసన తెలిపారు. దీక్షకు పలు రాజకీయ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. చేస్తున్న సింగరేణి అధికారులకు మన సంఘీభావం ప్రకటిస్తున్నాం. ఎప్పుడు చరిత్రలో లేని విధంగా అధికారులు బయటకు వచ్చి పోరాడడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా నినాదిస్తున్నాం. మనకు కావాల్సిన ఈ టీఆర్పీ కానీ పే అప్గ్రేడేషన్ కానీ ఈ రెండు కూడా వీటి మీద తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని. నమస్తే అండి, నా పేరు పెరబల శ్రీనివాస్, ఏరియా వైస్ ప్రెసిడెంట్ CMO. మాకు గత 4 సంవత్సరాలుగా ఆర్థికంగా నష్టపోతున్నాము. అయినా కూడా మేము శాంతియుతంగానే గవర్నమెంట్ కానీ మా ఉన్నతాధికారులు కానీ వినతి పత్రాలతోనే ఇప్పటివరకు సమర్పించుకుంటూ వెళ్ళినాము. కానీ మాకు ఇంకా కూడా నెక్స్ట్ 2027లో మాకు PRC రావాల్సింది ఉన్నది. దానికి అనుగుణంగా ఇప్పటికీ CIAలో గత 3 సంవత్సరాలుగా వాళ్ళు PRCని తీసుకున్నా కూడా మన సింగరేణిలో ఇంక ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలేదు. దానికి జూనియర్ అధికారులు చాలామంది నష్టపోతున్నాము. ఈ పే అప్గ్రేడేషన్ అనేది ఈసారి కనుక తక్కువగా అయినట్టయితే మాకు నెక్స్ట్ రాబోయే 2027లో చాలా నష్టపోయి మామూలుగా ఒక 40% సింగరేణిలో జీతం వస్తే 60 అంటే 100% మనకు CIAలో వస్తుంది. కాబట్టి 60% మేము నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ నష్టాన్ని మేము ఆర్థికంగా నష్టపోతాం. ఎవరైనా ఉద్యోగం చేయాలంటే కూడా ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతోనే చేస్తాం. కానీ ఇంత ఆర్థిక నష్టంతో ఉద్యోగం చేయడం ఇబ్బందికరమే. కాబట్టి ఈ మాకు పే అప్గ్రేడేషన్ను వెంటనే అమలు చేయాలని మేము కోరుతున్నాము. మరియు మాకు గత 3 సంవత్సరాలుగా PRP కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాలేదు. ఎందుకు అంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది, మాకు CEO కూడా కొత్తగా మారినని మాకు అనగానే మేము కూడా కొంత తాత్సారం చేశాము. కానీ ఇప్పుడు అందరికీ అన్నీ కూడా అవగతమైంది. PRP అనేది మా యొక్క జీవితంలోని భాగమే, అంతేగాని సపరేట్గా మేము అడిగేటువంటి ఎటువంటి గుంతమ్మ కోరిక మాత్రం కాదు. సో ఈ PRP అన్నది మరియు PRC అన్నది రెండు కూడా మా జీతం కోసం మేము అడుగుతున్నాం తప్ప మేమేమో కొత్తగా ఎక్స్ట్రా మాకు కావాలి, అలవెన్స్లు కావాలని మేమే అడగట్లేదు. ఇంకోటి మాకు గత ప్రభుత్వము ఫ్రీ ఎలక్ట్రిసిటీని IIT ఫీజు రీయింబర్స్మెంట్ని మనకు ఉద్యోగస్తులందరికీ కూడా ఇవ్వాలని చెప్పింది. కానీ సాంకేతిక కారణాల వల్ల అది చెల్లించలేకపోయింది. సో ఫీజు రీయింబర్స్మెంటు IITది మరియు PRP, PRC ఇవి తొందరగానే చేసి మమ్మల్ని రోడ్డు ఎక్కకుండా చేయాలని ప్రభుత్వానికి మరియు మా సంస్థ ఉన్నతాధికారులకు విన్నవించుకుంటున్నాము. మేము 24/7 అధికారులు అంటేనే సంస్థను కాపాడుకునేందుకోసము బలంగా ఉండేవాళ్ళము. 24/7 కష్టపడుతూనే ఉంటాము. మేము వెనక ముందు ఆలోచించుకుంటూ ఉంటాము. మేమే ర్యాలీ కానీ ఇవి మాకు
ఈ స్ట్రైకులు కానీ ఉండొద్దని మేము మా యొక్క ఎంప్లాయీస్ని వద్దని చెప్తూ ఉంటాము. కానీ మేమే పోయినాము అంటే మాకు ఎంత ఇబ్బందులు ఉండే, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మేము సంస్థను మరియు మా ఉన్నతాధికారులను కోరుతున్నాము, అతి త్వరలోనే దీనికి ముగింపు పలకాలని కోరుతున్నాము. జై హింద్. జై ఆర్జీవన్ ఏరియా వైస్ ప్రెసిడెంట్. ప్రధానంగా 2300 మంది ఉన్నతాధికారులు సింగరేణిలో పనిచేసిన వారు బీఈసీ సెంట్రల్ కమిటీ ఆజ్ఞ మేరకు ఈరోజు 5వ రోజుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. దీనికన్నా ముందు బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టాము. 17 సార్లు 10 దఫాలుగా మేనేజ్మెంట్కు వినతి పత్రాలు సమర్పించాము, ర్యాలీలు తీసాము. అయినా మేనేజ్మెంట్ సహకరించిన కారణంగా ఈ రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. మా ప్రధాన సమస్యలు 4 ఉన్నాయి. ఒకటి, కోల్ ఇండియాలో అమలు చేసినటువంటి పే అబ్రివేషన్ ఇమీడియట్గా అమలు చేయాలని. అమలు చేయకున్నట్టయితే మేము చాలా లాస్ అవుతాము. రెండవది 22, 23, 24, 25కి సంబంధించినటువంటి పిఆర్పి అది ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే కాకుండా కోల్ ఇండియాలో అలవెన్స్లు ఎలా అయితే అధికారులకు ఇస్తున్నారో అలాంటి అలవెన్సెస్ కూడా ఈ సింగరేణి ఉన్నతాధికారులు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఫీ రీఎంబర్స్మెంట్ కార్మికుల పిల్లలకి ఇస్తున్నారు, అధికారులకు ఇవ్వట్లేదు. ఐఐటి, ఐఐఎం లాంటివి సౌకర్యాలు ఫీ రీఎంబర్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై సింగరేణి.